రాజకీయాల్లోనే గాదు, సినిమాల్లోగానే గాదు, బయట గూడా మనం చూస్తూ ఉంటాం. కొంతమంది చాలా అత్యుత్సాహంగా ప్రవర్తించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. తమకి మొత్తం సబ్జెక్ట్ ఉందని, తమకు అన్నీ తెలిసిన ఏదో రకరకాల కౌంటర్లు వేసేద్దామని. అంబటి రాంబాబు కూడా ఈ కోవకు చెందినటువంటి వ్యక్తి. ఎక్కువగా పవన్ కళ్యాణ్‌ని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నన్నాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ ఎక్కువగా టార్గెట్ చేసిన వాళ్ళు పేర్ని నాని గాని, అంబటి రాంబాబు గాని ఫస్ట్ వరుసలో వస్తారు. కొడాలి నాని ఎన్ని బూతులు తిట్టినా ఆయన లిమిటెడ్ హీ గాట్ హిమ్సెల్ఫ్ లిమిటెడ్ టు చంద్రబాబు, లోకేష్, ఈ ఫ్యామిలీ, వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు కూడా, రోజా కూడా కొంతవరకు కానీ, బట్ పేర్ని నాని కానీ అంబటి రాంబాబు కూడా తీవ్రంగా అయినా ఎక్కువగా వీళ్ళు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తుండేవాళ్ళు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆ రకంగా ఏదో టార్గెట్ చేయాలి, ఏదో ఒకటి అనాలి, పవన్ కళ్యాణ్ ఏదో ఒకటి కెలకాలి అనేటువంటి ఒక దోల ఉంటుంది అనమాట. పేరు నాని ప్రస్తుతం ఏదో కేసుల విషయంలో ఆయన ఇరుక్కున్నారు, ఆయన గోడౌన్లు ఉన్నాయి. మరి అంబటి రాంబాబుకి ఎటువంటి స్కామ్ ఇష్యూస్ లేవో, మరి ఉన్నాయో లేటుగా కనిపెడతారో వీళ్ళు, బయట పెడతారో తెలియదు. కానీ ఆయన అయితే కంటిన్యూస్గా గట్టి గట్టి కౌంటర్లు వేస్తున్నారు. రీసెంట్గా కూడా అల్లు అర్జున్ వైపు స్టాండ్ తీసుకున్నారు. శిల్ప ఇష్యూ దగ్గర నుంచి, నంద్యాల శిల్ప రెడ్డి ఇష్యూ దగ్గర నుంచి కూడా వైసీపీ అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తూనే ఉంది. అది వాళ్ళ ఇష్టం. కానీ కావాలని పవన్ కళ్యాణ్ సంబంధం లేని వాటిలో ఇన్వాల్వ్ చేస్తూ, అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా టార్గెట్ చేస్తూ, ఇప్పుడు గురువు ఆజ్ఞ శిష్యుడు అరెస్ట్ చేశాడు, ఇదే మనకు తెలుస్తోంది, ఇట్లా ఈ టైప్లో ట్వీట్లు వేయడం, లేకపోతే పద్మవ్యూహం నుంచి బయటకు వస్తున్నటువంటి అదేంటి అర్జునుడు, ఆ టైప్లో అల్లు అర్జున్ కాబట్టి అర్జునుడు అని పెట్టినట్టున్నాడు. అట్లా కావాలని రెచ్చగొట్టే ధోరణులు. బన్నీని బంధిస్తే గబ్బర్ సింగ్ గమ్మునున్నాడు ఎందుకో, ఇట్లా ఏదో ప్రాసలు వచ్చేలా కావాలని కెలికేటువంటి ఇదిలో కెలుకుడు కార్యక్రమం ఎక్కడ దాకా వెళ్ళిందంటే చివరికి జగన్మోహన్ రెడ్డిని ముంచే లెవెల్కి వెళ్ళిపోయింది. ఏం జరిగింది? ఈ అల్లు అర్జున్ వ్యవహారం తర్వాత ప్రభుత్వంతో ఒక రకమైన చర్చలు స్టార్ట్ అయినాయి తెలుగు సినిమా ఇండస్ట్రీకి. ఆబ్వియస్లీ ఎవరు గెలిచినా సరే ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీ మా దగ్గరికి రావాలనేటువంటి ఒక ఈగో ఉంటుంది వీళ్ళకి. కేసీఆర్ అయినా, రేవంత్ అయినా, జగన్ అయినా, చంద్రబాబు అయినా, ఎవరికైనా ఉంటుంది ఈగో. సో ఆ ఈగో అంటే రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా బయట పెట్టున్నారు. పైగా అదే టైంలో అల్లు అర్జున్ ఏదో పెద్ద స్వతంత్ర సమరయోధుడిలాగా తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా వెళ్ళి ఆయన పరామర్శం చూస్తే ఒళ్ళు మండింది సీఎంకి. సో మొత్తానికి రప్పించుకున్నారు. జరిగింది మీటింగ్. ఈ మీటింగ్ జరుగుతూ ఉండగా సోఫాలు అందినట్టే ఉన్నాయి ఆ టైప్లో ఏదో ట్వీట్ వేశారు అంబటి రాంబాబు. సోఫాలు కాన్సెప్ట్ ఏంటంటే అల్లు అర్జున్ సినిమా పుష్ప 2లో తాను ఎదిగిన తర్వాత తనకి ఎవరైతే అడ్డం వస్తారో ప్రభుత్వ అధికారులు వాళ్ళందరికీ కూడా సోఫా పంపిస్తాడు అల్లు అర్జున్. ఆ సోఫా నుండి డబ్బులు కట్టలు ఉంటాయి. సో ఎవరైతే తనని ఎదిరించాలనో లేకపోతే తనను అడ్డుకట్టేయాలని అధికారులు ఆపుతారో వాళ్ళ ఇంటికి 2-3 సోఫాలు, ఒక సోఫా, పెద్ద పెద్ద సోఫాలు వెళ్ళిపోతాయి. ఆ సోఫాల నిండా డబ్బు ఉంటుంది. సో పాటలో కూడా ఆ సోఫాలు చూపిస్తారు మనకి. సో అట్లా రేవంత్ రెడ్డి దగ్గర కూడా వీళ్ళందరూ సోఫాలు తీసుకెళ్లారు అనే ఒక ఇండైరెక్ట్గా ఆ కైండ్ ఆఫ్తో డబ్బులు లంచం ఇస్తున్నారు రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి ఇంక సైలెంట్ అయిపోతాడు ఈ కేసులో అనే ఉద్దేశంతో ఆ కైండ్ ఆఫ్ థింగ్తో అర్థం వచ్చేలాగా అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. బాగానే ఉంది. ఏదో ఈ రాజకీయంగా అదే చెప్తున్నా, అత్యుత్సాహం కొంపముంచిద్దంటే అక్కడ ఏమంటున్నారంటే ఇప్పుడు జనాలు, ఆహా అయితే జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పుడు కూడా మహేష్ బాబు, ప్రభాస్ వీళ్ళందరూ కలిసారు కదా, అప్పుడు కూడా మీకు సోఫాలు ఇచ్చారా, చిరంజీవి వీళ్ళందరూ వచ్చారు కదా అప్పుడు. సో అప్పుడు మీకు సోఫాలు ఇచ్చారనమాట. అయితే అప్పుడు ఎన్ని సోఫాలు ఇచ్చారు మీకు ఎన్ని సోఫాలు వచ్చాయి, మీ అధినేత జగన్కి ఎన్ని సోఫాలు వచ్చి మీరు ఒప్పేసుకున్నారు ఇప్పుడు డైరెక్ట్. కానీ గట్టిగా నెటిజన్లు అందరూ అంబటి రాంబాబుకి గట్టి కౌంటర్లు వేస్తున్నారు. దీని మీద మీకు అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.